ఈరోజు విశేషం ఏంటంటే ద్వాదశి, పరశురామ ద్వాదశి అంటారు. ఈ ద్వాదశిని పరశురామ ద్వాదశి వ్రతం లేకపోతే జమదగ్ని పరశురామ వ్రతం అని అంటారు. ఇది విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడికి అంకితం చేశారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షం 12వ రోజున అంటే ద్వాదశి రోజున వస్తుంది. ఈరోజు భక్తులు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. మోహిని ఏకాదశి మరుసటి రోజు పరశురామ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే నిన్నటి మోహిని ఏకాదశి అన్నమాట. నిన్న ఏకాదశి ఇది తెల్లారి ద్వాదశి పరశురామ ద్వాదశి అంటారు అన్నమాట. కొన్నిసార్లు రెండు ఒకే రోజున వస్తాయి. అంటే సగము ఏకాదశి సగం ద్వాదశి వచ్చిందనుకోండి, అది మిగులు ఇది తగులు, రెండు ఒకరోజు వస్తే రెండు ఒక్కరోజు వచ్చినట్లు ఉంటాయి. విష్ణువు యొక్క 6వ అవతారాన్ని పరశురాముడు అంటారు. అతడు రేణుక కుమారుడు. ఆయన త్రేతాయుగం ద్వాపర యుగంలో నివసించాడు. ఆయన చిరంజీవి లేదా అమరులు అని చెప్పచ్చు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడు. తన గొడ్డలిని అందుకున్నాడు బహుమతి చిహ్నంగా. అతనికి యుద్ధ రూపాల్లో ఒకటైన కలరిపాయట్టును భగవంతుడు బోధించాడు. మహాభారత మరి రామాయణం అనే 2 దిగ్గజ ఇతిహాసాలు భీష్ముడు, ద్రోణుడు, కర్ణులు గురువుగా తన ముఖ్యమైన పాత్రల్ని నిర్వచించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణులు. పరశురామ గొప్ప యోధుడు. భార్గవాస్త్రం అతని వ్యక్తిగత వ్యక్తి. శివుడి నుండి భార్గవాస్త్రం ఆయన సంపాదించాడు. అతను శివుడి నుండి యుద్ధ ఉపాయాలు కూడా నేర్చుకున్నాడు. భక్తులు ఆనందం, శాంతి, శ్రేయస్సు మరి మోక్షం పొందటానికి ఈ రోజుని జరుపుకుంటారన్నమాట. ఈరోజు జమదగ్ని పరశురామ వ్రతం అని కూడా అంటారు. ఉదయించే సూర్యుడు పరశురామ ద్వాదశి ప్రారంభాన్ని సూచిస్తుంది. పరశురామ ద్వాదశి వ్రతం సూర్యోదయం నుండి ప్రారంభమై సూర్యోదయం తరువాత మరుసటి రోజు ముగుస్తుంది. స్నానం చేసిన తర్వాత ఉపవాసం ప్రారంభమవుతుంది. విష్ణువుకు సంబంధించిన పువ్వులు, ఆభరణాలు, ప్రసాదం మరియు ఇతర పూజా సామాగ్రిని పరశురామ విగ్రహానికి అర్పిస్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పరశురామ విగ్రహాన్ని ఒక కుండ నీటిలో ముంచి ఉపవాసం పాటించేవాళ్ళు. రాత్రి సమయంలో మెలకువగా ఉంటారు. పరశురామ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తే కోరికలు నెరవేరుతాయని, మోక్షం పొందుతారని నమ్ముతారు. విష్ణు సహస్రనామ స్తోత్రం జపించటం శుభంగా భావిస్తారు. పరశురాముని యొక్క తీవ్రమైన భక్తుడు మరుసటి ఉదయం వరకు తన ఉపవాసం కొనసాగిస్తూ ఉంటాడు. రాత్రంతా మేల్కొని జాగారం చేస్తూ ఆ జాగారంలో స్వామిని తలుస్తూ ఉంటాడు. అంటే పరశురాముడు అంటే విష్ణుమూర్తి అవతారం కనుక విష్ణుమూర్తికి ఇష్టమైన పువ్వులతో పూజ చేయటము, మరి నైవేద్యాలు, అలంకారాలు అన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించి ఉంటాయి. ఇది ఈ పరశురామ ద్వాదశి అని ఎప్పుడు వస్తుంది, ఎందుకు అన్నారు అనేటువంటి విషయాలు, ఈ పరశురామ ద్వాదశి యొక్క విశేషాలన్నీ ఈరోజు మనం తెలుసుకున్నాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.